ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేమయ్య గుర్రానికి విశేషాలు. దశాబ్దాల కిందట గ్రామంలో వేమయ్య గుర్రపు స్వారీ ప్రజలకు కనబడడంతో పలు కాలనీలోని ప్రజలు హారతి పట్టి వేమారెడ్డికి ఘన స్వాగతం. ఆళ్లగడ్డలో శిల్పా వెంచర్లో పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శిల్పా వెంచర్లో ఎన్నో అక్రమాలు అన్ని బయటకు తీస్తా. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా గమ్యం చేరండి. హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్. నంద్యాల పట్టణంలో కుక్కలు స్వైర విహారం, బెంబేలెత్తిపోతున్న జనాలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల డీవైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్ని జయప్రదం చేయండి. పట్టణ కార్యదర్శి శివ. జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారె సమర్పించిన నర్సరావుపేట మాచర్ల డోన్ తాడిపత్రి వాస్తవ్యం. నంద్యాలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమైన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల జిల్లాలోని ప్రజలు ఎవరైనా నేరుగా మాట్లాడవచ్చు. ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే వేమయ్య గుర్రానికి విశేషాలు. దశాబ్దాల కిందట గ్రామంలో వేమయ్య గుర్రపు స్వారీ చేసుకుంటూ వేమన పద్యాలు పాడుకుంటూ అది ప్రజలకు అర్థమయ్యే భాషలో చెబుతూ సంచారం చేస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన కలిగించే వేమారెడ్డి సాంప్రదాయం చాలా సంవత్సరాల తర్వాత తిరిగి నంద్యాల పట్టణంలో ప్రజలు కనబడంతో పలు కాలనీలోని ప్రజలు హారతి పట్టి వేమారెడ్డికి ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడారు. ఒకరిని నొప్పించుకోపిస్తూ జీవితాన్ని గడిపే జీవితమే ధన్యమని అన్నారు. ప్రజలంతా ఆధ్యాత్మిక చింతన కలిగి సాటి వారిపై దయాగుణం కలిగి ఉండి చేతనైన వారికి చేతనైన సహాయం చేస్తూ ఉన్నప్పుడు ప్రపంచ శాంతి నెలకొంటుందని వారు తెలిపారు. గతంలో కరువు కాటకాలు ఏర్పడ్డప్పుడు ఆయా ప్రాంతంలో వేమారెడ్డి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో తమ అనుచర గణంతో కలిసి ఆయా గ్రామంలో పర్యటించి గుర్రపు స్వారీ చేస్తూ విన్యాసాలు నిర్వహిస్తూ ప్రత్యేకంగా ప్రార్థన చేసేవారు. వేమారెడ్డి వెళ్లిన మరుసటి రోజు నుంచి ఆయా గ్రామంలో కుంభవృష్టిగా వర్షం పడిందని అప్పటి ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. లేదని లేదు నిలబడుతుంది కానీ అట్లా కొట్టి ఎట్లా వచ్చామా ఏమన్నా ఏమన్నా కోపం ఏం కోపం కోపం స్వామి ఏమో
స్వామి స్వామి అఖిలాండ కోటి ఆది ముత్యం కొన్న వీటికి వల్ల గజరాజులు వేమనాడు పడద పోయిందా గోయిందా ఆంజనేయ పడద పోయిందా గోయిందా. ఎన్ని రోజులు సమిట్లా అంటే కొన్నాళ్ళు ఇన్నాళ్ళు అని గుర్తుంటుంది. తప్పించక నొప్పించక తిరిగిన వాడు రా ధనురా విశ్వరావి రామేమ అల్ప బుద్ధి వానికి ఆచారం ఇచ్చే దొడ్డ వాడిని గడ్డగిరిచే చెప్పు తినేటి కుక్కకు చెరుపు తీ పెరుగునా. అంటే గ్రామాలలో తిరుగుతాం, కొన్ని గ్రామాలు తిరిగి పెళ్లి చేసుకుంటాం మేము. ఇప్పుడు ఇది అయితే తిరిగినాక పెళ్లి అవుతుంది కదా. ఎన్ని రోజులు నోము లేకుండా జీవితకాలం ఇదే ఉత్తర తిరిగి. ఎన్ని రోజులు నేను చచ్చేంత కాలం ఇదే ఉత్తే నాది. ఇది అయిపోయినాక పెళ్లి కదా మీకు. నేను పెళ్లి చేసుకోను, నాకు చచ్చేంత కాలం ఇదే ఉత్తే నాది. అది చేసుకుంటాం, లేదంటే లేదు, ఇదే ఉత్తే మాది జీవితకాలం. అర్థమైందా? జీవితకాలం నాది సత్యంత కాలం, నీ ఇదే ఉత్తే నాది. దేవుని గురించి ప్రచారం చేసుకుంటూ ఇట్లా నేను తిరుగుతా పోతా ఉంటాం గ్రామంలో, చిన్నకాడి తీసుకుంటా పోతా ఉంటాం. తప్పించక తిరిగిన వాడు గనుడు విశ్వదారం అండి. అంటే నాకు చిన్నకాడి తీసుకుంటా పోతా ఉంటాం. ఏమందని అడగం. రానైనా పోయి నీళ్ళు పోయి మంచిది కాళ్ళకు వచ్చాను. కలిసి ఏమన్నా లేపుతావా? అప్పుడు చూస్తావా? వీడియో లేపుతావా? వీడియో ఇస్తావా? ఆలగడ్డ పట్టణ శివార్లోని శిల్పా వెంచర్లో ఎన్నో అక్రమాలు ఉన్నాయని వాటిపై అసెంబ్లీలో చర్చిస్తామని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. ఆలగడ్డ పట్టణ శివార్లోని శిల్పా వెంచర్ ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పడగండ్ల పాలసాగరం గ్రామంలోని కేసీ కాల్వ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే కాల్వను వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ స్వార్థం కోసం కాల్వను పోటు చేసి పక్కన నిర్మించడం వల్ల చివరి ఆయకట్టు రైతులకు నీరందరం లేదని ఆరోపించారు. ఈ ఏడాది వర్షాలు కురుస్తూ ఉండడంతో పంట కాల్వలకు నీరు పారికేసి కాల్వలను దౌర్జన్యంగా శిల్పా వెంచర్ వేసి వైసీపీ నాయకులు కాల్వను పోటు చేశారని, సమస్యను పరిష్కరించారని రైతుల దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. శిల్పా వెంచర్ వెలువడానికి సహకరించిన వ్యక్తులు గాని అధికారులను గాని వదలబోమని తెలిపారు. శిల్పా వెంచర్ ద్వారా ఆలగడ్డలోని కాకుండా వివిధ ప్రాంతాల ప్రజల్ని మోసం చేశారని, దీనిపై ఆందోళన కూడా చేశారని ఆమె గుర్తు చేశారు. సుప్రీంకోర్టు నిబంధన శిల్పా వెంచర్ నిర్వాహకులు లెక్క చేయడం లేదన్నారు. శిల్పా వెంచర్ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. అవన్నీ కూడా మీ కేసీ కెనాల్ భూమిని కూర్చుకొని ఇచ్చిన నాన్న మున్సిపాలిటీకి ఇచ్చినారు.
అసలు గవర్నమెంట్ పర్మిషన్ కూడా అడగలేదు. గవర్నమెంట్ పర్మిషన్ అడగకపోక పక్కన పెడితే కొత్తగా ఛానల్ వాళ్ళు కట్టేసి ప్రపోజ్ ఏరియా అని చెప్పి వాళ్ళ కొద్ది వాళ్ళే ఇస్తున్నారు. అసలు కాదు, ఈ ఛానల్ కట్టించింది మీరేనా? మీరెవ్వరు లేకుండా ఛానల్ కట్టినారు. ఎందుకు లోకల్ వాళ్ళు ఎందుకు రాలేదు? ఇది కట్టేటప్పుడు భాస్కర్ డి ఉన్నారు. ఎక్కడున్నారు ఇక్కడ అంతా గబ్బు లేపి ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని పక్క ఊర్లకు పోండి. ఈడ జనాలు నాశనం అయిపోయినా పర్వాలే. నీళ్లు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా మీరు చేసినారు. ఇప్పుడు అందరు ఉద్యోగాలు పోతే ఇది అసెంబ్లీలో క్వశ్చన్ ఉంది. మీరు ఏ ముఖం పెట్టుకొని చెప్తారు? ఎవరికి తెలియకుండా ఏసీ ఇచ్చాడని చెప్తారా? యూ థింక్ మినిస్టర్ గారు కానీ సీఎం కానీ యాక్షన్ తీసుకోరంటున్నారా? సీఎం ముందులో జరుగుతుంది ఇదంతా. ఎంత పెద్ద క్రైమ్ ఇది! అసలు ఎంత 3 మీటర్లు ఉండేది ఎంత దరిద్రంగా చేశారు చూడండి. నుంచి ఆడికి ఎట్లా పోతాయి? మళ్ళీ డౌన్ పెట్టుకున్నాడు వాడు. హలో సైడ్ జరగవా? చూడండి, డౌన్ చేసుకుంటే వాళ్ళ ఇష్టము. 7,000 ఎకరాలకి ఆయకట్టు ఇది. ఇష్టం వచ్చినట్టు ఛానల్ మార్చేస్తారు. పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే ముఖ్యమంత్రి గారు. అనుకుంటున్నారా ఇవేమన్నా? ఇంటి ముందున్న కాలువలా ఇవేమన్నా? వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఉద్యోగాలు పోతాయని తెలీదా? ఎట్లా ఇచ్చారు పర్మిషన్లు? సార్ నాన్ సెన్స్. ఇప్పుడు వెంచర్లో కొన్న వాళ్ళకి ఇబ్బంది, వేసిన వాళ్ళకి ఇబ్బంది. మీ ఉద్యోగాలు పోతే ఎవడు? ఆయన డబ్బు సంపాదించుకొని వచ్చి కూర్చొని తినిపోతున్నారు. ఉద్యోగాలు పోయేది మీకే. కమిషన్ అది మీరే చూడండి. మీరు వదిలిపెట్టారా? లేదు కదా. యాప్ చేయండి. మీరు ఎట్లా వీళ్ళకి నోటీస్ ఇవ్వండి. వితిన్ 2-3 days మీరు తీయకపోతే మేము వచ్చి తీస్తామని చెప్పి మీరు నోటీస్ ఇచ్చేసేయండి. స్థలం ఏమిటి? ఛానల్ నుంచి చూసుకుంటూ నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో నంద్యాల ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకుడు రామకృష్ణ రెడ్డిలు హాజరయ్యారు. ఈ నంద్యాల 1 టౌన్ సిఐ చలపతి, నంద్యాల 2 టౌన్ సిఐ రాజారెడ్డి, నంద్యాల తాలూకా సిఐ దస్తగిరి బాబు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ టౌన్ హాల్ నుండి ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించి ర్యాలీగా బయలుదేరి శ్రీనివాస సెంటర్ వరకు వెళ్లి అక్కడ హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించడమైంది. ఈ ర్యాలీలో మండల న్యాయ సేవా అధికార సంస్థ, రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు మరియు ఇతర వాలంటరీ సంస్థలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
నంద్యాల ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా హెల్మెట్కు సంబంధించి 2 వీలర్స్ డ్రైవింగ్లో హెల్మెట్ లేకుండా ఎవరు పోకూడదన్నటువంటి ఉద్దేశంతో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి అందరినీ కూడా ఊర్లో ఉన్నటువంటి పెద్దల్ని అదేవిధంగా స్టూడెంట్స్ని అన్ని కాలేజీల వాళ్ళని కూడా పిలిపించి ఒక చిన్న కార్యక్రమం పెట్టి మొత్తం అంతా కూడా హెల్మెట్ ర్యాలీగా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన మన ఎస్పీ సారు స్పెసిఫిక్గా ఈ నెంబర్ ప్లేట్స్ కానీ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పోవడం కానీ వీటికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమని చెప్తున్నారు సార్. కూడా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా విత్ డ్రైవింగ్ లైసెన్సులు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పోకుండా స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిపైన ఎవరైనా సరైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి కూడా ప్రజలందరూ కూడా నంద్యాలలో ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా ట్రాఫిక్ కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరగకుండా బాగా ఉండాలని అందరూ హెల్మెట్స్ ధరించి పోలీసులకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో తిరగాలంటే ప్రజలు జంకుతున్నారు. రాత్రుల్లో ఇండ్లకు చేరుకోవాలంటే మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల్ని వెంటబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉదయం సాయంత్రం వాకింగ్కు వెళ్లే వారి వెంట పడుతున్నాయి. కొన్ని నెలలుగా వీటి బెడద ఎక్కువైంది. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒకే రోజు 30 మందిపై దాడి. పట్టణంలో వీధి కుక్కల బెడద అధికమైందని వాటిని పట్టించి రక్షణ కల్పించాలని నిత్యం ప్రజలు పురపాలక అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు మాత్రం త్వరలోనే కుక్కలు పట్టించి దూరంగా తరలిస్తామని చెబుతున్నా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. దీంతో రోజు ఏదో ఒక వీధిలో ప్రజలు వీటి బారిన పడి గాయపడుతున్నారు. జూలై 6వ తేదీన గోపాల్ నగర్, పద్మావతి నగర్, దేవానగర్, వీసీ కాలనీ, రోజాకుంట, సంజీవ్ నగర్, గేట్, బస్టాండ్ ప్రాంతం, సలీం నగర్ తదితర ప్రాంతాల్లో దాదాపు 30 మందిని వీధి కుక్కలు గాయపరిచాయి. కుక్కల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న బాధితులు ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ప్రాణాలు పోతే కానీ స్పందించరా అంటూ ప్రజలు వ్యక్తం చేశారు. అన్న మన బేతాల చర్చి ఎదురుగా సందులో ఉంది సార్. ఇక్కడ మన ఇంటికాడ ఒక లేడీస్ చాలా కుక్కలు దాదాపు అంటే 15 కుక్కలని వరకు సాగుతున్నారు. ఆ సందులో తిరగాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పరంగా చాలా అవుతున్నారు, భయపడుతున్నారు పిల్లలు. ఈ ఏరియాలో చాలా కుక్కలు ఎక్కువ అవుతున్నాయి సార్. ఇది మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి దీని సార్. ఈ వేళ చాలా కుక్కలు ఉన్నాయి. పిల్లలు స్కూల్ వెళ్తుంటారు, అంగళ్ళకి వస్తుంటారు. వచ్చినప్పుడల్లా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. పిల్లలను చూస్తుంటే భయం, పిల్లలకి ఆడగడుస్తాయని భయపడుతున్నారు. ఏం జరిగింది? ఎట్లా వచ్చింది కుక్క? మా ఇంటి దాని నుంచి వచ్చింది కుక్క. రావడమేమో వచ్చింది. నేను ఆడ నిలబడుకున్నాను. నేను పిల్లలు సైకిల్ తిరుగుతుంటే చిన్న పిల్లలు ఇద్దరు, నేను నిలబడుకొని చూసుకొని వస్తుంటే అట్లా ఒక చుట్టు పోయినా మళ్ళీ చుట్టూ వస్తాను. అది రావడం వచ్చి ఖర్చు దానికి చూడలేను. దానికి వెళ్ళి నేను వచ్చి ఇక్కడ ఖర్చుకుంది. ఈడ గడిచి మళ్ళీ ఈడ పడేసింది. పడేసి ఈడ గడిచి పోతుంది. అదే పోతుంది. దాయిదే అంటే నేను కాళ్ళు కింద వేసింది. తెలియదు. కుక్క ఏడది ఇప్పుడా? ఇంత వీడియో తీసారు, దాన్ని పట్టుకోండి సార్ పోయి.
ఇద్దరు ముచ్చట దాంట్లో పని చేస్తారు. ఏం గడిచిందా? ఇయ్యో కాళ్ళు కూడా 2 కాళ్ళు ఇయ్యో ఇంత బరువులు ఉన్నాయి. నా పేరు లక్ష్మి. డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్ని జయప్రదం చేయండి. నంద్యాల పట్టణ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని వాల్ పోస్టర్ను డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న విడుదల చేయడం జరిగిందని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కళాశాల నందు ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి క్లాసులు జరుగుతున్నాయి. ఈ క్లాసులకు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుండి డివైఎఫ్ఐ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ క్లాసులకు ప్రముఖ విద్యావేత్తలు ఈ క్లాసులు బోధించడం జరుగుతుంది. అదేవిధంగా 30వ తేదీ రాష్ట్ర ప్లీనం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు. సజ్జనండి. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 27 నుంచి 30 తేదీ వరకు దాదాపు 4 రోజుల పాటు నంద్యాల పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాల హాల్లో నిర్వహిస్తున్నాం. ఈ క్లాసులకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 300 పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో యువతి సమస్యల మీద, యువత యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున చర్చ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు యువతరాన్ని పట్టి పిడుస్తున్న సమస్య ఈరోజు డ్రగ్స్, అలాగే నిరుద్యోగం, మూడవది మహిళలపై దాడులు. వీటి మీద కూలంకషంగా చర్చించి రాబోయే రోజుల్లో డివైఎఫ్ఐ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఈ క్లాసులకు మేధావులు అలాగే ఎమ్మెల్సీలు టీచర్లుగా రాబోతున్నారు. ఈ క్లాసులను జయప్రదం చేయాలని చెప్పి ముఖ్యంగా నంద్యాల పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ క్లాసులు విజయవంతానికి కృషి చేయాలని చెప్పి డివైఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నంద్యాల పట్టణంలో ఉన్న నేషనల్ పీజీ కళాశాల నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసులకు 26 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ ప్రతినిధులు ఆ జిల్లాల్లో ఉన్న సమస్యలను, అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఉన్న సమస్యలను కూలంకుషంగా చర్చించి రాబోయే రోజుల్లో డివైఎఫ్ఐ పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిరుద్యోగులకు ఉన్నాయో వాటి కోసం కృషి చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్న స్థానికంగా ప్రభుత్వ కంపెనీలు తీసుకొచ్చి స్థానిక ఉద్యోగావకాశాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా కుందూరు రక్షణ గోడలను నిర్మించాలని చెప్పేసి ఈ అంశాలపైన ఈ క్లాసులో చర్చించడం జరుగుతుంది. దానిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పేసి ఈ మీడియాగా తెలియజేస్తున్నాము. ఈ క్లాసులు చేపట్టడానికి నంద్యాల ఉన్న ప్రజాప్రతినిధులు అయితేనేమి, వ్యాపారవేత్తలు అయితేనేమి, విద్యా సంస్థలు అయితేనేమి వాళ్ళందరూ సహకరించి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారా నర్సరావుపేట, పాచర్ల, డోన్, తాడిపత్రి, వెలుగోడు, బేతంచెర్ల, హైదరాబాద్ వాస్తవిలో శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారీ తీసుకుని నంద్యాలలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారీ తీసుకుని వచ్చి బుధవారం అమ్మవారికి సమర్పించారు. మేళతాళాలు, చెక్క భజనలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవంగా చీర, జాకెట్, కుంకుమ, పసుపు, గాజులు, ఆకు, వక్కలు, వివిధ రకాల మిఠాయిలు, పిండి వంటలు, పూలు, పండ్లు తదితరుల వస్తువులు తీసుకుని వచ్చి శ్రీ జగజ్జనని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ఆశీస్సుల కోసం తరలి రావడంతో దుర్గా ఫ్రెండ్స్ యూనిట్, ఆలయ నిర్వాహకులు భక్తులకు అమ్మవారి దర్శనం, సామూహికంగా కుంకుమార్చన తదితర విశేష పూజలు భక్తులతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆనంద పరవశులయ్యారు.
నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో గురువారం నంద్యాలలో రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో ముని నాగలక్ష్మి స్మారక 19 సంవత్సరాలలోపు రాష్ట్ర స్థాయి ఓపెన్ మరియు బాలికల చెస్ టోర్నమెంట్ ముని నాగలక్ష్మి సోదరుడు రాజేష్ సౌజన్యంతో ఘనంగా ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా, జిల్లా క్రీడా అధికారి నరసింహరాజు, శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ గౌరవ అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. చదరంగం మెదడుకు పదును పెడుతోందని, ఈ క్రీడ వల్ల బాలల్లో మానసిక వికాసం కలుగుతోందని, ఏకాగ్రత పెరుగుతోందని అన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో 19 సంవత్సరాల లోపు ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్లు పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందులో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సంఘం తరపున జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో కూడా చెస్ క్రీడ మీద ఆసక్తి పెరిగినటువంటి విద్యార్థులు, యువతని మనం చూస్తున్నాం. అయితే వాళ్ళకి తగినటువంటి బాధ్యత చెస్ సంఘాల మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం కానీ, అందుకనే ఈ టోర్నమెంట్లని ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి రామసుబ్బారెడ్డి గారు, ఇమాం గారు, శ్రీనిష్ గారు, వీళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఆడబిడ్డ ఉదయ్ గారికి ఈ టోర్నమెంట్ కి ఇక్కడ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించిన వ్యక్తి డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. వారి రామకృష్ణ విద్యా సంస్థల వచ్చి జాయిన్ అవుతారు. సార్ ఇక్కడ ఈ వేదిక ఇవ్వడమే కాకుండా ఇక్కడ తీసుకొని వచ్చినటువంటి క్రీడాకారులు దాదాపు 200 మంది ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొందినటువంటి చెస్ క్రీడాకారులు రాష్ట్ర అసోసియేషన్ తరఫున జాతీయ స్థాయిలో జరిగే టోర్నమెంట్ లో, అంతర్రాష్ట్ర చెస్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సెలెక్ట్ అయిన వారికి రాష్ట్ర చెస్ సంఘం తరఫున వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చెస్ క్రీడని ఎంపిక చేసుకుని పోటీల్లో పాల్గొనే స్థాయికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ చెస్ సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వీరిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి కేవలం చదువులు, మార్కులు, ర్యాంకులు, ఎంట్రన్స్ టెస్టులు, దాంట్లో ఇంజనీరింగ్ సీట్లు లేదా మెడికల్ సీట్లు అయిపోయిన తర్వాత అమెరికాకి ఎప్పుడు వెళ్ళిపోదాం, ఇదే ఆలోచనలు, ఎప్పుడు డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ఇదే ఆలోచనలతోనే వాళ్ళ పిల్లలకి కొంతమంది తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి ధోరణిలో ఉన్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. చదువుతో పాటు పిల్లలకి క్రీడలు, సాంస్కృతిక కళలు కూడా చాలా అవసరం. క్రీడల్లో పాల్గొనడం కానీ కళల్లో పాల్గొనడం ద్వారా వారి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవి దోహదం చేస్తాయి. ఒక వ్యక్తి
కేవలం చదువు మార్కులు ర్యాంకులు ఉంటే ఆ విద్యార్థి ఒక రోబోలాగా తయారవుతాడు. అదే ఆ విద్యార్థికి క్రీడలు సాంస్కృతిక కళల్లో కూడా ప్రోత్సహిస్తే ఒక మంచి మనసున్నటువంటి మంచి వ్యక్తిగా కూడా తీర్చిదిద్దబడతాడు విద్యార్థి గారి కాకుండా. ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా, చెస్ లాంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా పిల్లలలో మానసికంగా వారి యొక్క వ్యక్తిత్వ వికాసం జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేకించి క్రీడలో పాల్గొనడం ద్వారా వాళ్ళలో ఏకాగ్రత పెరుగుతుంది, క్రమశిక్షణ అలవడుతుంది. అదేవిధంగా గెలుపు ఓటములను స్వీకరించే తత్వం ఏర్పడుతుంది. ఓటమి వచ్చిన రోజు కృంగిపోకుండా ఉండే తత్వం అలవబడుతుంది. గెలిచిన తర్వాత మళ్ళీ గెలవాలనేటువంటి ఒక పోరాట తత్వం వస్తుంది వాళ్ళలో. తద్వారా వాళ్ళు ఇదే ఏకాగ్రత, ఇదే క్రమశిక్షణ చదువులో కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అప్పుడు చదువులో కూడా రాణించడానికి అవకాశం. నంద్యాల జిల్లాలోని ప్రజలు ఎవరైనా నేరుగా తనతో మాట్లాడవచ్చని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ కంప్లైంట్ సెల్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించిన ఫిర్యాదులపై సమాచారం తెలుసుకోవడానికి, శాంతి భద్రతలకు సంబంధించి తనతో సంప్రదించాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా ఫిర్యాదుదారులు తన సెల్ నంబర్ 9154987020కు ఫోన్ చేయవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ మోసాలకు సంబంధించి జాబ్ ఇప్పిస్తామని మోసం చేసిన సంబంధించిన వ్యవహారాలైనా, లోన్ యాప్లో మోసపోయినా మరెలాంటి ఇతర సైబర్ మోసాలకు గురైన వారిని మొదట 1930 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు. అలాగే సైబర్ క్రైమ్ ప్రభుత్వ వెబ్సైట్లో గానీ, జిల్లా సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధించి 9154987034కు గానీ ఫోన్ చేసి సంప్రదించాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అధిరాజ్ సింగ్ రాణా. నేను 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పైన నమ్మకం చేసి నాకు ఎంత బాధ్యత ఇవ్వడానికి మన గౌరవంగా సీఎం గారు అండ్ డీజీపీ గారికి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్. అండ్ నేను మీ మొత్తం 100% ఇచ్చి కష్టపడి నంద్యాల జిల్లా ప్రజలకు మంచి పేరు వస్తే పని చేద్దాము. ఇంకా మన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీస్ విల్ బి ఫస్ట్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు గాంజా పైన చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము. ప్రతి జిల్లా నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టేసి ఎట్లా కంట్రోల్ చేయాలి, ముందు ఆ ప్రయారిటీస్ మీద వెళ్తాము. నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, ముఖ్యంగా మన జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా నేను వెంటనే ఏం ఇన్వెస్టిగేషన్ ఏమేమైంది, ఏం సర్చ్ ఆపరేషన్ తీసుకున్నారు అన్నీ వెంటనే రివ్యూ చేసి ఆ బాధ్యత కూడా తీసుకున్నాము. నెక్స్ట్ పోలీస్ సిబ్బంది గురించి కూడా మన వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించి, అలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి, దాని మీద కూడా మన మొత్తం డిపార్ట్మెంట్ దృష్టి పెట్టేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఇక్కడ ఇల్లిసిట్ యాక్టివిటీ కొంత జరుగుతుంది, వాళ్ళపైన కూడా ఒక వార్నింగ్ అలాగా కూడా ఇస్తాను. ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే పోలీస్ సిబ్బంది ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, మన వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం కఠిన యాక్షన్ తీసుకుంటాము. ఇంకా మీడియా మిత్రులకి కూడా నేను అదే ఆశిస్తున్నాను, మీ అందరూ మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైనా ఉంటే నా దృష్టిలో డైరెక్ట్లీ తీసుకురావచ్చు, మన పోలీస్కి రావచ్చు, పిటిషనర్స్ ఉంటే పిటిషనర్ ఇక్కడ తీసుకురావచ్చు. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన సమాచారం మనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఉంది. ఇంకా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేమయ్య గుర్రానికి విశేషాలు. దశాబ్దాల కిందట గ్రామంలో ఏమయ్య గుర్రపు స్వారీ ప్రజలకు కనబడడంతో పలు కాలనీలోని ప్రజలు హారతి పట్టి వేమారెడ్డికి ఘన స్వాగతం. ఆళ్లగడ్డలో శిల్పా వెంచర్లో పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శిల్పా వెంచర్లో ఎన్నో అక్రమాలు అన్ని బయటకు తీస్తా. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా గమ్యం చేరండి. హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్. నంద్యాల పట్టణంలో కుక్కలు స్వైర విహారం, బెంబేలెత్తిపోతున్న జనాలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్.
నంద్యాల డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్ని జయప్రదం చేయండి. పట్టణ కార్యదర్శి శివ. జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారె సమర్పించిన నర్సరావుపేట మాచర్ల డోన్ తాడిపత్రి వాస్తవ్యం. నంద్యాలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమైన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల జిల్లాలోని ప్రజలు ఎవరైనా నేరుగా మాట్లాడవచ్చు. ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.